ఇక శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్పై కేసు, అతని అనుచరులపైన నమోదు. ఎన్నికల్లో సహకరించలే అని చెప్పేసి ఓ వ్యక్తి ఇంటిపై దాడి చేసిందంట. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్పై కేసు నమోదైంది. ఎన్నికల్లో సహకరించలేదని ఓ వ్యక్తి ఇంటిపై దాడి చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు మహబూబ్నగర్ రూరల్ పోలీసులో కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. ఆయనను మొత్తానికైతే ఏది ఏమైనా శ్రీనివాస్ గౌడ్కు సంబంధించిన విషయంలో ఆయన మంత్రిగా ఉన్నటువంటి సమయంలో శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ కూడా దందాలు మొదలుపెట్టాడు. ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రేవంత్ రెడ్డి తమ్ముడు ఎక్కడికి పోయినా కూడా ఆయనకు భారీ కాన్వాయ్ పెట్టడము, లేదంటే ఆయనకి ఎస్కాట్ ఇవ్వడం, ముందు 4 వెనుక 4 వెహికల్ పోలీసులు ఎస్కాట్ ఇచ్చి మరి ఆయన ఒక సీఎం తమ్ముడు అయినప్పటికీ ఆయన కనీసం ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మినిస్టర్ కాదు, కనీసం ఎమ్మెల్సీ కాదు, అసలు ఆయనకి ఏ పదవి లేదు. ఒక వార్డు మెంబర్ సర్పంచ్ కూడా కానటువంటి వ్యక్తికి ఈరోజు ఎస్కాట్ ఇచ్చి ముందు వెనకాల తిప్పుతా ఉన్నారంటే ఏది ఏమైనా ఆ విషయం మీద రేవంత్ రెడ్డి స్పందించి మా కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయంలో కానీ మా తమ్మునికి ఇచ్చినటువంటి ఆ పోలీసులు చేసినటువంటి అతి ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయంలో ఎవరైతే ఎక్కువగా అతి చేసిరో వాళ్ళని సస్పెండ్ చేయడం అవసరమైతే, రేపటి రోజున నేను వస్తూ ఉంటే కూడా ట్రాఫిక్ సంబంధించిన విషయంలో ఎక్కడైనా ట్రాఫిక్ ఇబ్బంది అయితే ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేయడం తప్ప నా కోసం ట్రాఫిక్ ఆపేయడానికి ప్రయత్నం చేయడానికి కొన్ని విషయాలు రేవంత్ రెడ్డి చెప్పిండు. కానీ ఏది ఏమైనా ఇక్కడ ఏం జరుగుతుందని అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దందాలకు దిగడము, ఎమ్మెల్యే కొడుకులుగా ఉన్నటువంటి వ్యక్తులు, ఎమ్మెల్యే బంధువులుగా ఉన్నటువంటి వ్యక్తులు, ఎమ్మెల్యే తమ్ముడుగా అన్నలుగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళే క్లియర్గా దందాలు చేయడము. ఆ దందాల్లో కూడా ఎక్కడ చూసినా కనీసం వాళ్ళ జోలికి పోలీసులు పోకపోవడం, అధికారులు కూడా వీళ్ళు ఫోన్ చేసి నేను పలానా వ్యక్తిని అని చెప్పగానే చెప్పండి సార్ అని చెప్పేసి వాళ్ళు ఏది చెప్తే అదే విషయంలో పనిచేయడం తప్ప ఎక్కడ కూడా పోలీసులు కానీ అధికారులు కానీ మంత్రివర్గంలో ఉన్న వ్యక్తులు కానీ ఏ ఒక్కరు కూడా సాధారణ ప్రజలకు ఏం జరుగుతుంది, దాంట్లో ఈ విషయంలో ఏం జరుగుతుందనే విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకుపోయేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఇట్లా శ్రీకాంత్ గౌడ్కు సంబంధించిన విషయంలో కూడా ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ దందాలు ఆగలేదు. ఎక్కడ మేము ఓడిపోతామనే భయంతో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి శ్రీనివాస్ గౌడ్కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారో వాళ్ళని పిలిపించుకొని కొట్టడము, లేదంటే వాళ్ళని పిలిపించుకొని బెదిరించడం లాంటి ప్రయత్నాలు చేశారు. అందులో ఒక వ్యక్తి ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలు చూసుకున్నాడా లేదంటే ఏం జరిగిందో తెలియదు. కానీ మొత్తానికి అయితే ఒక వ్యక్తి కేసు పెట్టేది ఉంటే ఆ కేసు మేరకు మహబూబ్నగర్ రూరల్ పోలీసులు అయితే ఈరోజు శ్రీకాంత్ గౌడ్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. మరి ఇట్లాంటి కేసులు నమోదుతున్న క్రమంలో మళ్ళీ వీళ్ళు మేము కాంగ్రెస్ పార్టీకి దండం పెట్టి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు దండం పెట్టుకొని మళ్ళీ వెనక్కి వచ్చేది ఉంటే ఆ కేసులు మాఫీ అయితే అనే ఆలోచనలు కూడా వాళ్ళకు ఉన్నాయి. మరి ఇట్లాంటి కేసులు పెట్టడం ద్వారా అధికారంలో ఉన్నటి వరకు ఉన్నటువంటి వ్యక్తిని బెదిరించి వాళ్ళు ఏం మాట్లాడకుండా చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందా? నిజంగానే అన్యాయం చేసినటువంటి ప్రతి వ్యక్తికి ఇలాగే న్యాయం చేస్తారా? రేపటి రోజున కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా దాడులు చేసేది ఉంటే లేదంటే బెదిరింపులకు పాల్పడేది ఉంటే వాళ్ళని కూడా ఇలాగే కేసులు పెట్టి అరెస్ట్ చేసేటువంటి ధైర్యం కాంగ్రెస్ పార్టీ చేయబోతుందా అనే విషయం కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.